హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెక్టరల్ స్వాగతం. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ వీకెండ్ మనం అనుకున్నాం చైనాలో రిఫార్మ్స్ ఏమైనా వస్తాయో అనుకొని, బట్ నో బిగ్ బ్యాంగ్ ఆఫ్ రిఫార్మ్స్. సో అక్కడ పెద్దగా రిఫార్మ్స్ ఏం లేవు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ దేశంలో అడ్రస్ చేసినప్పటికీ పెద్ద యూనో స్టిమ్యులస్ అనేది కూడా ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఈరోజు కూడా మార్కెట్ ర్యాలీ అనేది కొనసాగటం చూసాం మనం. సో లాస్ట్ 3 weeks గా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐటీ అండ్ ఫార్మాలోనే ఎక్కువ నిఫ్టీని లీడ్ చేశాయని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఫార్మా అండ్ ఐటీ కూడా పెరగటం చూసాం మనం, వేరే సెక్టర్స్ ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నాయో. సో ఈ రోజు ఒక 60 points గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి త్రూఅవుట్ ద డే పాజిటివ్ గానే ట్రేడ్ అవటం చేసాం. ఆల్మోస్ట్ లో అండ్ ఓపెన్ ఆర్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్ గా చెప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ చూస్తే కనుక 25,120 అబౌట్ 160 points ప్లస్ లో క్లోజ్ అవుట్ అని విషయం. సో ఇది సరిపోదు మనకి, సిగ్నిఫికెంట్ మూవ్ అయితే కాదు. ఎందుకంటే లాస్ట్ వీక్ హై 25,234 ఒక హర్డల్ ఉంటుంది. దాని తర్వాత 25,274 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుందో దానిపైనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రాబ్లీ బుల్స్ అనే వాళ్ళు ఇంకా అగ్రెసివ్ గా ఉండి 25,300 పైన క్లోజ్ చేస్తేనే ప్రాబ్లీ అక్కడి నుంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఫస్ట్ సపోర్ట్ మనకి ఇప్పుడు 25,000 అనేది ఒక చిన్న బేస్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఫ్రైడే లో 24,920 అండ్ ఈ రోజు లో 25,017. మేబీ ఒక హైయర్ హైస్ ఫామ్ అవుతుందా అనే ఒక ఫీల్ అయితే చార్ట్స్ లో వస్తుంది. బట్ ఏదైనప్పటికీ 25,274 పైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ ఈ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ సపోర్ట్ మనకి 24,694 ఏదైతే ఉందో స్వింగ్ లో, కాబట్టి ఎలాగో అదొక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,700 నుంచి 25,300 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక ఎవ్రీడే లాగానే ఈ రోజు కూడా మనకి ఐటీ స్పేస్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు చూస్తే కనుక విప్రోలో ఒక 4% అప్ మూవ్ రావటం చేసాం. దానికి ప్రధాన కారణం కంపెనీ ఏదైతే ఉందో 17th రోజు బోర్డ్ మీటింగ్ లో బోనస్ అనౌన్స్ చేస్తారని ఒక న్యూస్ రావడం తోటి, దాంతో పాటు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది మనకి డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫాక్ట్ ఈ రోజు ఈవినింగ్ హెచ్సిఎల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. అది కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ బిగ్ మూవర్ మనం చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ చెప్పుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి రెండు కూడా ఆల్మోస్ట్ ఒక 2.3% దాకా పెరగటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, లేదంటే అదర్ కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. సో ఫార్మా కూడా పాజిటివ్ గా ఉంది ఈ రోజు. డాక్టర్ రెడ్డిస్ అండ్ సన్ ఫార్మా, అఫ్ కోర్స్ ఎల్ఎన్టీ ఈ రోజు ఒక 2% పెరిగిందని చెప్పుకోవాలి. బికాస్ బ్రోకరేజ్ రైట్ అప్ వచ్చింది దాని మీద. ఈ స్టాక్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది, కొద్దిగా కేర్ఫుల్ గా ఉండమని చెప్పాం. సో ఇప్పుడు కూడా వి స్టిల్ కంటిన్యూ టు ద సేమ్. ఎందుకంటే ఈ బ్రోకరేజ్ నోట్ తోటి 1 day ఫిజిల్ అవుట్ అయిపోతుందా లేదా అని మనం చూడాలి. ఇంకా అదర్ నేమ్స్ మనకు చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో సైట్స్ తీసుకుని చెప్పొచ్చు. సో ఐటీసీ పాజిటివ్ గా ఉంది అండ్ అదర్ నేమ్స్ లైక్ బజాజ్ ఆటో లాంటిది, లేదంటే ఐషర్ మోటార్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక లూజర్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ రోజు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో స్వల్ప సెల్ ఆఫ్ రావటం చూసాం. ఓఎన్జీసీ బిగ్గెస్ట్ లూజర్ 2% క్రాక్ అయింది. అండ్ మెటల్స్ కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. టాటా స్టీల్ అండ్ హిండాల్కో వాటిలో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక అదానీస్ ప్రాబ్లీ ఈ రోజు అగైన్ థర్డ్ డే ఆఫ్ ద వీక్నెస్ అనేది చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడే చెప్పినట్టు మారుతి అండ్ ప్రాబ్లీ టాటా మోటార్స్ కొద్దిగా డౌన్ టిక్స్ కనపడుతుంది చూసాం ఈ వీక్నెస్ లో. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ట్రెంట్ అండ్ నెస్లే స్వల్పంగా డౌన్ సైడ్ రియాక్ట్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సేమ్ థింగ్, దీనిలో కూడా చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఓపెన్ 51,263, జస్ట్ అబౌట్ 70-80 or 100 points ప్లస్ లోనే ఓపెన్ అయింది. బట్ ఈవెన్చువలీ 680 points ప్లస్ దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సో ఓపెన్ లో అండ్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. కాబట్టి ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇట్స్ జస్ట్ అబౌట్ 70 or 80 points అవే ఫ్రమ్ 20-day మూవింగ్ యావరేజ్. సో 51,850 ఆ రేంజ్ లో క్లోజ్ అయ్యాం. 51,974 అది 20-day మూవింగ్ యావరేజ్. దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది ఫస్ట్ అక్టోబర్ లో ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 52,582 అండ్ 52,814 మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో కీప్ ఎన్ ఐ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. డెఫినెట్లీ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఒక పొజిషన్ అయితే తీసుకోవచ్చు. 52,000 అబోవ్ పైన 800 points అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ 200-250 points స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ చూస్తే కనుక 51,000 లో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు.
ఇన్ఫాక్ట్ అది కూడా 100-డే మూవింగ్ యావరేజ్ కూడా. సో 100-డే మూవింగ్ యావరేజ్ అండ్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది 51,000 నుంచి 53,000 మధ్యలో. సో అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రోజు అప్మూల్లో ఉంది. అఫ్ కోర్స్ ఒక ఏయూ బ్యాంక్ తప్ప అది కూడా స్వల్పంగా ఒక ₹8 క్రాక్ అవుట్ అని చేసాం. అండ్ బిగ్గెస్ట్ గెయినర్స్ ఈ రోజు చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ అబౌట్ 5% పెరగటం చేసాం. అండ్ నెక్స్ట్ బిగ్ మూవ్ ఇస్ 2.2% హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది మనందరికి తెలిసింది 30% ఆఫ్ ద వెయిటేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో అదొక ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, ఏయూ, కోటక్ లాంటివి more than 1% పెరగటం చేసాం. ఇక పిఎస్యు బ్యాంక్స్ కూడా ఈ రోజు పుల్ బ్యాక్స్ రావటం చేసాం. బట్ సిగ్నిఫికెంట్ మూవ్ అయితే లేవు, ఎందుకంటే అన్ని స్టాక్స్ కూడా బిలో 1% అప్ మూవ్ రావటం చేసాం. సో స్టాక్స్ లైక్ బిఓబి కానీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, సిఎన్బి ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఐ మీన్ అఫ్ కోర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి కానీ బిలో 1% మూవ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈ రోజు రియాలిటీ కంపెనీస్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఒబ్రా రియాలిటీ బిగ్గెస్ట్ గెయినర్ 4% అండ్ ఒక న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర పెట్టడం చేసాం. అఫ్ కోర్స్ వాల్యూమ్ తో కూడా బ్రేక్ అయింది స్టాక్. ఇది యావరేజ్ వాల్యూమ్ 9 to 10 lakhs ఉండే, ఈ రోజు క్లోజ్ టు 32 lakhs వాల్యూమ్ జరగటం చేసాం. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒబ్రెక్ రియాలిటీ వాళ్ళ ఫండ్ రైజింగ్ ప్రపోజల్ ఏదైతే ఉందో తీసుకొచ్చారో 6,000 crores దాకా రేజ్ చేస్తామని ఒక వార్త రావడంతో ఈ స్టాక్ పెరగటం చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ గోద్రేజ్, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఈ రోజు బయింగ్ కొనసాగటం చేసాం. సో ప్రాబబ్లీ ఎంఫసిస్, పర్సిస్టెంట్, ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్. మెటల్ పిఎస్యూస్ లో పాజిటివిటీ అనేది చూసాం ఈ రోజు మనం. ఎన్ఎండిసి, హిందుస్థాన్ కాపర్, హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్ లో. అదేవిధంగా ఫార్మా, క్యాపిటల్ గూడ్ అండ్ సిమెంట్ స్పేస్ లో స్వల్ప బయింగ్ రావటం చేసాం ఎఫ్ఎండో స్పేస్ లో. ఇక వీక్ అయిన వాటిలో బిగ్గెస్ట్ లూజర్ ఇస్ టాటా కెమికల్. సో అబౌట్ 7.5% క్రాక్ అవుట్ అని చేసాం. సో మేబీ సమ్ న్యూస్ ఏదన్నా ఉండొచ్చు ఆర్ రిజల్ట్స్ రియాక్షన్, యాంటిసిపేషన్ ఆఫ్ బ్యాడ్ రిజల్ట్స్. ఐ మీన్ మనకైతే తెలియదు అది ఎక్కడ ఉందో, బట్ కేర్ఫుల్ గా ఉండాలి ఇలాంటి స్టాక్స్ లో. అఫ్ కోర్స్ దీనిలో 1064 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ అది బ్రీచ్ అయిందంటే కనుక బిలో 200 మూవింగ్ యావరేజ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ బిగ్ లూజర్ ఈ రోజు ఎఫ్ఎంసీజీ స్పేస్ చెప్పుకోవాలి. కోల్గేట్ పామోలివ్ 5% క్రాక్ అవుట్ అని చేసాం. అండ్ ప్రాబ్లీ దానికి స్పిల్ ఓవర్ డాబర్ లో కూడా కొద్దిగా వీక్నెస్ రావటం చూసాం. ఇక గ్యాస్ బేస్డ్ కంపెనీస్ ఐజీఎల్ అండ్ ఎంజిఎల్ లో వీక్నెస్ రావటం చూసాం. డయాగ్నోస్టిక్ స్పేస్ లో లాల్ పాత్ స్లాబ్ వీటిలో కొద్దిగా సెల్లింగ్ అనేది రావటం చూసాం. హై బీటా నేమ్స్ లైక్ ఐఈఎక్స్ కానీ, పీవీఆర్ కానీ, జూబ్లియంట్ ఫోర్డ్ వీటన్నిటిలో కూడా స్వల్ప సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక బంధన్ బ్యాంక్ మనం ఫ్రైడే ఏదైతే ఆల్మోస్ట్ 8 to 9% పెరిగిందో ఈ రోజు 50% గివ్ అప్ చేసింది. అబౌట్ 5% కింద క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిగ్ డిజాస్టర్ ఈ రోజు డిమార్ట్ గా చెప్పుకోవాలి. వారాంతరంలో రిజల్ట్స్ రావడంతో ఈ స్టాక్ లో కొన్ని బ్రోకింగ్ హౌసెస్, జేఎం మోర్గన్ లాంటివి, మోర్గన్ స్టాన్లీ లాంటివి డౌన్ గ్రేడ్ చేసే స్టాక్. బట్ ఏదైనప్పటికీ మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం, కాషియస్ గా ఉండాలి, రిజల్ట్ సీజన్ వస్తుంది ఎట్లానో. కాబట్టి దీనిలో సెల్ ఆఫ్ చూస్తే కనుక ఇట్స్ లైక్ స్కేరీ, ఎందుకంటే ఆల్మోస్ట్ 8% క్రాక్ అయిన స్టాక్ హ్యూజ్ వాల్యూమ్ తోటి కిందకి రావటం చేసాం. సో ఎక్కడా కూడా రెస్పైట్ అనేది రావట్లేదు ఒకవేళ బ్యాడ్ రిజల్ట్ వస్తే కనుక. అండ్ యావరేజ్ వాల్యూమ్ దీనిలో ప్రాబ్లీ 5 to 6 lakhs అయ్యేది, ఈరోజు 48 lakhs వాల్యూమ్ జరిగింది. ఇంకోటి దీనిలో గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 2 వారాల్లో ఈ స్టాక్ 5,400 నుంచి ఈరోజు క్లోజింగ్ 4,200 దాకా రావటం చేసాం. సో 1,300 points ఇస్ హ్యూజ్. సో మోర్ దాన్ 25% విత్ ఇన్ 2 weeks పడిపోయింది. బట్ జనరల్లీ పెరగటానికి ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్. సో మన స్టాక్ ఇప్పటి కూడా ఏవైతే ఉన్నాయో అప్రమత్తంగా ఉండాలి. ఎనీ బ్యాడ్ రిజల్ట్ ప్రాబ్లీ యాంటిసిపేషన్ లో వన్ షుడ్ ట్రై టు కమ్ అవుట్. అండ్ పడింది కదా అని చెప్పి హీరోయిజం చూపించి కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ లోంచి మనీ మూవ్ అవుట్ అయిపోయి గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ లోకి వెళ్ళటం మనం గతంలో కూడా చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ సారేగామా కానీ, జేపీ కానీ, డిబి రియాలిటీ, జస్ట్ డయల్, టీవీ అండ్ నెట్వర్క్ 18 కానీ, ఓలా, రామ్కి ఇవన్నిట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది కనపడింది. సో బజాజ్ హౌసింగ్ ఈ రోజు ఒక 4% క్రాక్ అవుట్ అని చూసాం. దానికి ప్రధాన కారణం 1 month లాక్-ఇన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ షేర్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. మేబీ అదొక కొంచెం ప్రెజర్ ఉంది ఆ స్టాక్ మీద అని చెప్పుకోవచ్చు. ఇక పెరిగిన వాటిలో బిఎస్సి అన్స్టాపబుల్ మూవ్. సో ఈ రోజు కూడా ఒక 7% పెరిగి ఒక న్యూ హై రావటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ సిడిఎస్ఎల్ లో కనపడింది, అది కూడా 7% పెరిగింది. ఇక బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు పెరిగిన వాటిల్లో గ్రీవ్స్ కానీ, బాంబే డైయింగ్ కానీ, కాబ్రా కానీ, ప్రికామ్ కానీ, లేదంటే రేమాండ్స్, ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఎస్పెషలీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న కంపెనీస్ లైక్ బాంబే డైయింగ్ అండ్ రేమాండ్స్ లాంటి స్టాక్స్ లో. ఇక టెక్స్టైల్, ఒకార్డ్ ఇవన్నీ కూడా అప్పర్ సర్క్యూట్ ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవుట్ చూసాం.
సో సెబీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది ఆర్ మేబీ టఫ్ యాక్షన్స్ తీసుకుంటుంది ఎస్ఎంఈ స్పేస్ లో. సో దాని ప్రకారం మనకి చూసింది ఏంటంటే టిఆర్ఏ ఎఫ్ఐకే ఎస్ఓఎల్ ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ దాన్ని హాల్ట్ చేయడం జరిగింది లిస్టింగ్ నుంచి. సో వాళ్ళ ప్రాస్పెక్టస్ లో ఫండ్ మూవ్మెంట్ ఎలా ఉందో వాళ్ళు క్లియర్ గా చెప్పలేదని. సో ఆ స్పేస్ కొంచెం సెల్లింగ్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా మన ఎస్ఎంఈ స్పేస్ రికమెండ్ కూడా చేయలేదు అండ్ మానిటర్ కూడా చేయలేదు కాబట్టి విల్ స్టే అవే ఫ్రమ్ ఎస్ఎంఈ స్పేస్. బట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే హ్యూజ్ అబ్నార్మల్ వాల్యుయేషన్స్ తోటి మనకు రావటం చూస్తున్నాం. అదేవిధంగా ఈ మంత్ అంటే ఆల్మోస్ట్ ఈ 10 సెషన్స్ లోనే ఎఫ్ఐఎస్ 58 to 60,000 crores సెల్ ఆఫ్ చేశారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ న్యూస్. సో ప్రాబ్లీ డిఐ అండ్ ఎస్ఐపి మనీ వస్తుంది కాబట్టి మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే రిలయన్స్ రిజల్ట్స్ కూడా ఇస్తారు. సో దాని రియాక్షన్ రేపు మార్కెట్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ సేమ్ టెక్ కూడా రేపు రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ కనుక్కున్న మార్కెట్ బిహేవ్ చేస్తుంది. అగైన్ మనం చెప్తున్నాం ప్రాబ్లీ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. రిజల్ట్స్ బాగున్నప్పుడు వన్ షుడెంట్ థింక్ ట్వైస్. సో ప్రాబ్లీ అట్లీస్ట్ 50% ఈవెన్ లాస్ ఉన్న బుక్ చేసుకుని ప్రాబ్లీ మళ్ళీ రీఅసెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 2 months కూడా ఐ థింక్ ఎలక్షన్స్ వల్ల కానీ లోకల్ ఎలక్షన్స్ ఆర్ నేషనల్ ఎలక్షన్స్ యుఎస్ లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది వన్ సైడ్ అయితే ఉండదు, వోలటైలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.